హలో వ్యూవర్స్! మీ భుక్త ఆయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది ఉసిరి ఆవకాయ. దీనికి కావలసిన పదార్థములు: ఉసిరికాయలు అరకిలో, ఆవపొడి 250 గ్రాములు, కారం 125 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, నూనె అర లీటరు, ఒక స్పూను ఇంగువ, పోపుకి శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, నిమ్మకాయలు జ్యూస్‌కి 5. ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కొని దానికి రౌండ్‌గా నాట్లు పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక 2 నిమిషాల పాటు వాటిని మైక్రోవేవ్‌లో ఉడికించుకుంటే, ఉసిరికాయలని నూనెలో ఎక్కువసేపు మగ్గబెట్టక్కర్లేదు. ఒక 5 నిమిషాల పాటు మగ్గబెడితే ఆల్రెడీ మెత్తబడిపోయి ఉంటాయి కాబట్టి మైక్రోవేవ్‌లో ఇప్పుడు ఇంకా ఎక్కువ మెత్తబడక్కర్లేదు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక పావు లీటర్ నూనె వేసుకుని, ఈ ఆల్రెడీ కొంచెం మగ్గిన ఉసిరికాయల్ని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఈ మైక్రోవేవ్ ఐడియా అన్నది మా అమ్మదండి. మా అమ్మ చెప్పింది. తను చేస్తుంది ఇలాగా. ఇప్పుడు ఈ ఉసిరికాయలు మగ్గిపోయాయండి. వీటిని తీసి పక్కన వేరే బౌల్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో ఆవపొడి, ఎండు కారం, ఉప్పు 3 కూడా ఒక పొడి గరిటెతోని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలోకి ముందుగా బాయిల్ చేసుకున్న ఉసిరికాయలని వేసి మొత్తంగా ఆ మిశ్రమాన్ని కలుపుకొని ఉంచుకోవాలి. ఈలోపుగా ఆ మూకుడులో నూనెలో ఇంగువ వేసి అందులోకి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం చేర్చి నూనె బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలండి. ఇది కావాలంటే కొంచెం పులుపు చూసుకుని ఎక్కువ వేసుకోవచ్చు. కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టి మిగతా పావు లీటర్ నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు వేసి ఎర్రగా పోపు వేయించుకోవాలండి. ఆ వేయించుకున్న పోపుని ఈ తయారైన ఉసిరికాయల ఆవకాయ మీద పోసి బాగా కలుపుకుంటే ఆవకాయ సిద్ధం అండి. ఇది ఒక రోజు దాటాక ఇలా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.